ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివెంకట్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు తోటకూర ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. అవి ఆనియన్స్ పోపు వేసుకున్నాం కదా, అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకోండి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న తోటకూరను కొంచెం కొంచెంగా తీసుకుని మన పాన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకుని వేసుకోండి. ఇది చిన్న చిన్న వేసి ఫ్రెండ్స్, ఒక 4 కట్టలు అలా ఉంటాయి చిన్న చిన్నవి. ఒకసారి అలా కలుపుకోండి, సరిపోదు. మగ్గితే కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. ముందు అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అది సరిపోదని. ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మగ్గితే ఎంత ఉండదు ఫ్రెండ్స్, కొద్దిగా కిందకి వెళ్తుంది. మూత పెట్టుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో బ్యాక్కి వెళ్ళింది ఫ్రెండ్స్, కంటిన్యూటీ మిస్ అయింది. తోటకూర ఫ్రై వేలు టచ్ చేసి స్కిప్ అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, అందుకే ఇంకొక వీడియో ఫ్రై తీసుకున్నాను. పోపు వరకు ఒక వీడియో వచ్చింది. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా తోటకూర కొద్దిగా మగ్గింది ఫ్రెండ్స్. మగ్గినాక మళ్ళీ ఒకసారి అడుగంటకుండా ఇలా ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే కారం, ఉప్పు, సాల్ట్ మనకు కావాల్సినవన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టుకోండి. కొద్దిగా కారం వేసుకోండి ఫ్రెండ్స్, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఎనీవే కుక్కర్లో కాబట్టి కొంచెం వాటర్ కూడా పోస్తాం కదా, కరిగిపోతుంది. టేస్ట్ బాగుంటుందని కళ్ళుప్పు వేసుకుంటున్నాను. మీ ఇష్టం, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్. కొద్దిగా జస్ట్ లైట్గా ధనియా పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వేయకపోయినా పర్లేదు, ఆకుకూరలే కాబట్టి ఇవేం అవసరం లేదు. జస్ట్ వేసుకుంటే వేసుకోండి. నేను జస్ట్ కొద్దిగా వేసాను అంతే. అన్నీ వేసి ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పెట్టుకుని కుక్కర్ విజిల్స్ ఒక 3 వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, మగ్గిపోతుంది. అదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ పోస్తున్నాను. కొద్దిగా పోసుకోండి ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకుంటా పోసుకోండి. ముదురుగా ఉంటే అసలు త్వరగా మగ్గదు ఫ్రెండ్స్, అందుకే ఇలా కుక్కర్లో పెట్టేశాను. 3 లేదా 2 విజిల్స్ వచ్చాక ఆవిరి బయటకు పోయినాక ఒకసారి చూసుకోండి, లేదంటే 3 అయినా సరిపోతుంది. నేను 3 వస్తాయి, మీ ఇష్టం. 2 or 3 పెట్టుకోండి, ఏం కాదు. అదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. మరి సిమ్లో అంటే చాలా లేట్ అవుతుంది. మంటను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ రావడానికి రెడీగా ఉంది. ఇంకా వేరే పక్కన పులిహోర కోసం తాలింపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా కలపాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ రావడానికి రెడీ టు విజిల్ వచ్చింది. ఒక విజిల్ అంతే ఫ్రెండ్స్, 3 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి చూసుకుందాం. అంతే ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్స్ అయిపోయినాయి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం వాటరీగా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా వాటర్ పోయే వరకు పెట్టుకోండి ఫ్రెండ్స్. మరోపక్క పులిహోర కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా లాస్ట్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకోండి. అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి కారం చూస్తే అడ్జస్ట్ చేసుకుని సరిపోకపోతే ఈ స్టేజ్లో కొద్దిగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది తోటకూర, హెల్దీ అండ్ టేస్టీ. మరో పక్క పులిహోర రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, టైం అవుతుంది పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఉంచుకొని వాటర్ కొద్దిగా ఇంకిపోయిన తర్వాత ఎగిరాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, బై థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.